మార్చుకుంటాడు. Ezekiel did not allow his feelings and emotions. యెహెజ్కేలు తనకొచ్చేటువంటి భావాలన్నిటికీ తావివ్వలేదు. He began to see things through the eyes of faith. విశ్వాసము కలిగిన నేత్రాలతో చూడడానికి ఆరంభించాడు. Then he prophesied. అప్పుడు మాత్రం అతను ప్రవచించగలుగుతున్నాడు. 7th verse. 7వ వచనము, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. Yeah, he prophesied. అతడు ప్రవచించాడు. He was standing, looking and hearing the word of God. అతను నించొని వాటిని చూస్తూ దేవుని మాట వింటూ, You must have the ears to hear the command of God. దేవుడిచ్చే ఆజ్ఞ వినగలిగేటువంటి పరిస్థితి నీకు ఉండాలి. You are always thinking negatively. అన్ని వేళల వ్యతిరేక రీతిగానే తలస్తూ I ఉంటావు. cannot do this. నేను ఇది చేయలేను, I cannot do that. నేను అది చేయలేను. There are many devils in my village. నా గ్రామంలో ఎన్నో దురాత్మలు ఉన్నవి, I cannot overcome them. నేను వాటిని I am జయించలేను. a weak person. నేను బలహీనమైన I వ్యక్తిని, cannot do anything. నేను అక్కడ ఏమి చేయలేను. Like that, you are always weakening yourself ఆ by your రీతిగా feelings. అన్ని వేళలా నీకొచ్చే ఊహలు లేదా ఉద్దేశాలను బట్టి బలహీనపరుచుకుంటున్నావు. Now Ezekiel heard the command of God and he responded. ఇక్కడ చూసినట్టయితే యెహెజ్కేలు దేవుని మాట విని దానికి స్పందిస్తూ ఉన్నాడు. He prophesied to the bones. ఆ ఎముకలతో ప్రవచనం చెప్తూ ఉన్నాడు. As he was prophesying, అతను ప్రవచిస్తుండగా there was a noise of rattling sound. అక్కడ గడగడమను అక్కడ ధ్వని పుట్టినట్టుగా చూస్తున్నాం. 8th verse. 8వ వచనము, What happened? నేను చూచుచుండగా Yeah. నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. And bones came together. ఆ ఎముకలన్నీ ఒకదాంతో ఒకటి కలుసుకోవడానికి వచ్చాయి. Bone to bone, they joined together. ఒకదాంతో ఒకటి కలిసి అవి అతకబడి ఉన్నవి. It is enough? No. There is still something there happened. అయితే ఆ ఎముకలు అతకబడుట మాత్రం సరిపోదు, ఇంకా జరగవలసింది ఉంది. Flesh appeared on them. వాటి పైన మాంసం వచ్చింది, And skin covered them. ఆ తర్వాత చర్మము ఆ ఎముకలన్నిటిని కప్పి ఉన్నది. And made forms of them. వాటన్నిటికీ ఒక రూపమును ఏర్పరచబడి ఉన్నది. But there was no breath. అయినప్పటికీ కూడా వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేదు. You may do something. నీవు ఏదైనా చేయొచ్చు, You can command also. నీవు ఆజ్ఞాపించవచ్చు కూడా. What is the use of if the bones have no life? అయినప్పటికీ కూడా ఆ ఎముకల్లో జీవం లేకపోతే ప్రయోజనం ఏంటి? You are doing something. నీవు ఏదో చేస్తున్నావు, Your half work you are doing. అయితే సగం పని నువ్వు You చేస్తున్నావు. are satisfied with that. ఆ సగం పనిని బట్టి సంతృప్తి But you చెందుతున్నావు. don't see the fullness of your work. కానీ నీ యొక్క పనిలోని సంపూర్ణత నువ్వు You are చూడలేకపోతున్నావు. satisfied because the bones attached one to another. ఆ ఒక్క ఎముక ఇంకో ఎముక లేదా ఎముకల అతుకుటను బట్టి సంతృప్తి చెందుతున్నావు. You are satisfied because flesh has come upon the bones. అంటే ఆ ఎముకల పైకి మాంసం రావడాన్ని బట్టి You are సంతోషిస్తున్నావు. satisfied because sinews came upon them. నరములు రావటాన్ని బట్టి సంతోషిస్తున్నావు. You are so happy. అందును బట్టి ఎంతో ఆనందం. But there is no use of that happiness. అయితే ఆ ఆనందం అనేది నిజంగా ప్రయోజనకరం కాదు. That life must come into them. జీవం అనేది వారిలోనికి రావాలి. Yeah, there is no use of feeling and being filled with emotions. అక్కడ ఏదో ఉద్వేగంతోటో లేదా నీ భావాలతో నింపబడుట ప్రయోజనం Many కాదు. people are satisfied with emotions. చాలా మంది వారి భావోద్వేగాలను బట్టి సంతృప్తి Yeah, many చెందుతారు. people they are coming. ఎంతో మంది వస్తున్నారు, Yeah, many wonders are going on. ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. And that, like that, many pastors are only satisfied with minor things and other things. ఆ రీతిగానే ఎంతో మంది బోధకులు చిన్న సంగతులను బట్టి లేదా ఇలాంటి సంగతులను బట్టి సంతోషిస్తున్నారు. But God wants you to do great things for God. అయితే దేవుడు ఆయన చేసే గొప్ప కార్యాలు చేయించాలని He కోరుతున్నాడు. wants you to attempt great things for Him. ఆయన కొరకు నువ్వు గొప్ప కార్యాలు చెయ్యాలి అని చూస్తున్నాడు. Here we see greater faith improved in him. He became more and more courageous. అతను మరి ఎక్కువ ధైర్యవంతుడిగా మారాడు. He continued to prophesy. అతడు ప్రవచించుటను కొనసాగిస్తూ ఉన్నాడు. You might have prophesied half of the things which God commanded. దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటిలో సగం నువ్వు ప్రవచించుండొచ్చు. Don't be satisfied.
కానీ దాన్ని బట్టే సంతోషం There is పడొద్దు. still more work with you. ఇంకా నువ్వు చేయవలసిన పని నీకున్నది. You still hear the voice of God coming నీవు to you. ఇంకా దేవుని స్వరం నీ ఎదుటకు రావడం అని నువ్వు కలిగి If you are ఉన్నావు. satisfied and lie down on the bed, you cannot hear the voice of God. నువ్వు చేసిన కొంత పనికే సంతృప్తి చెంది ఇక పడుకుంటే ఆ తర్వాత నువ్వు దేవుని స్వరం వినలేవు. God wants you to be alert always. దేవుడు నువ్వు అన్ని వేళ మెలకువగా ఉండాలని When కోరుతున్నాడు. you feel weakness, నీ బలహీన సమయంలో the word of God says when you are weak, you should not say I am weak. నీవు బలహీనంగా ఉన్న సమయంలో నువ్వు బలహీనుడనని చెప్పొద్దని వాక్యం చెప్తుంది. Yeah, the God's word says I am strong. దేవుని వాక్యము నేను బలవంతుడనని With చెప్పాలి. your words you can make yourself strong. నీ మాటలతోటే నిన్ను నీవు బలంగా మార్చుకోగలవు. But you are killing your spiritual life because of your words. కానీ నీ మాటలను బట్టే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చంపేసుకుంటున్నావు. You are not improving in faith. నీ విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందడం లేదు. If you grow in faith, నీవు విశ్వాసంలో వృద్ధి you పొందితే will do great things in this year. ఈ సంవత్సరంలో నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. Last year you might have done some great things. గత సంవత్సరం నువ్వు కొన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నావేమో. But you need stop there. అయితే అక్కడే ఆగిపోవలసిన అవసరం లేదు. But they has greater things than those things. వాటికంటే కూడా గొప్ప కార్యములు ఉన్నవి చేయడానికి. You must attempt courageous things. కాబట్టి ధైర్యంతో కూడినటువంటి కార్యములు నువ్వు చేయాలి. You have to continue in prophesying. ప్రవచించడంలో ఇంకా కొనసాగాలి. In the latter times, అంత్య దినాల్లో young people and even children, old people, all must come into the grip of the Holy Spirit. యవనస్తులు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా పరిశుద్ధాత్మని స్వాధీనంలోనికి వస్తారు. Thus Holy Spirit is going to come upon them. దేవుని ఆత్మ వారి మీదికి రాబోతున్నాడు. You will see greater things. నీవు గొప్ప కార్యములు చూస్తావు. Expect greater things దేవుని నుంచి గొప్ప కార్యాలు and ఆశించు. attempt greater things. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించు. Read the book of Joel. యోవేలు గ్రంథం చదువు. He will give back what you have lost. నీవు పోగొట్టుకున్న దాన్ని ఆయన ఇస్తాడు. What the caterpillars have eaten away, ఆ పసరు పురుగులు తినివేసినటువంటి పంట, what wood has eaten away, చీడ పురుగులు He తినివేసిన wants to పంట, give back to you. ఆ పంటనంతటిని ఆయన తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. He wants to fill you with the Holy Spirit. ఆయన నిన్ను పరిశుద్ధాత్మని చేత నింపాలి Ask అనుకుంటున్నాడు. God to give you Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడుగు. Lord, grant Holy Spirit upon me and send me Holy Spirit. ప్రభువా నా మీదికి పరిశుద్ధాత్మని పంపండి, నాకు He will పరిశుద్ధాత్మ send శక్తిని vision, ఇవ్వండి. vision, vision after vision. దర్శనం తర్వాత దర్శనం ఆయన ఇస్తాడు. You might have seen visions before years, నీవు గతించిన సంవత్సరాల్లో దర్శనాలను చూసుండవచ్చు. but now also He wants to give you vision after vision. అయితే ఈ సమయంలో కూడా దర్శనము వెంబడి దర్శనం ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. Spiritual life means it's ఆత్మీయ a living life. ఆత్మీయ జీవితం అనగా అది It's జీవిస్తున్నటువంటిదిగా a ఉంటుంది. growing life. అది వృద్ధి పొందేది. It goes forward and forward అది అంతకంతకు ముందుకు సాగేది. and forward and higher. అది అంతకంతకు ఎదిగేది. His thoughts are different from you. ఆయన తలంపులు నీ తలంపులకు వ్యత్యాసంగా ఉంటాయి. My thoughts are different from your thoughts. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. Your thoughts are earthly thoughts, నీ తలంపులు అన్ని వేళలు భూ సంబంధమైనవి, but His thoughts are heavenly thoughts. కానీ ఆయన తలంపులు And పరసంబంధమైనవి. His ways are higher ways. ఆయన మార్గాలు ఉన్నతమైన మార్గాలు. If you sit in His presence నీవు ఆయన సన్నిధిలో కూర్చుంటే hours together, గంటల తరబడి He will give you His vision. ఆయన తన దర్శనాన్ని నీకు ఇస్తాడు. He will strengthen you. ఆయన నిన్ను బలపరుస్తాడు. He will make you to come up and higher. నీవు అంతకంతకు వృద్ధి పొందేలాగా పైకి ఎదిగేలాగా ఆయన చేస్తాడు. Eagle will fly up above the clouds. పక్షిరాజును చూసినట్టయితే అది ఆకాశంలోని మేఘములకు పైగా ఎగురుతుంది. When you face calamities, నీవు విపత్తును ఎదుర్కొన్నప్పుడు, when you face more and more calamities and wars, మరి ఎక్కువగా నువ్వు యుద్ధాలనే గాని ఆపదలను కాని ఎదుర్కోవాల్సిన and see పరిస్థితిలో the weather of cyclone, ఆ యొక్క తుఫాను సమయాలను చూసినప్పుడు like eagle you will go up and go up and there you will fly so highly and with so great heart. అలాంటి పరిస్థితుల్లో సైతము నీవు అంతకంతకు పక్షిరాజు వలె పైకి ఎగిరి క్రిందకి చూస్తావు. You will be nearer to heaven.
నీవు అలాంటి సమయంలో ఆకాశముకు దగ్గరగా లేదా పరలోకానికి దగ్గరగా ఉండగలుగుతావు. You people don't have any vision. కానీ మీకు ఎలాంటి దర్శనం లేదు. What vision God giving you? ఎలాంటి దర్శనం దేవుడు నీకు ఇస్తున్నాడు? About your family, నీ కుటుంబం గురించి, about your village. నీ గ్రామమును గురించి. Why God created you? ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడు? Why God brought you into this world? దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి నిన్ను తీసుకొచ్చాడు? Only to do earthly things? కేవలం భూ సంబంధమైన కార్యాలు This జరిగించడానికి. job and that job. మీ ఉద్యోగం ఆ You are ఉద్యోగం. satisfied by giving tithes. ఆ తర్వాత దశమ భాగం ఇవ్వడాన్ని బట్టి సంతోషిస్తున్నావు. You don't have any higher life నీవు ఉన్నతమైన జీవితం అనేది లేకుండా to ఉన్నావు. save some people. కొంతమందిని రక్షించడానికి When you go to a place, ఒక స్థలంకు నువ్వు వెళ్తే many people come to us. ఎంతో మంది మన యొద్దకు వస్తారు. I ask them, what are you doing? అప్పుడు వారిని అడుగుతాను, నేను సాధారణంగా ఏం చేస్తున్నారు అని. I am software engineer నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ in Bombay or Calcutta, Madras or Bangalore. బాంబేలో, కలకత్తాలో లేదా ఇంకెక్కడో బెంగళూరులో వర్క్ చేస్తున్నా I am అంటారు. giving my tithes regularly. నేను నా దశమ భాగాలు రెగ్యులర్ గా ఇస్తున్నాను. That's all. అంతే వారు చెప్పేది. Nobody is telling you that you must get out of your job. అంతేగాని ఎవ్వరు కూడా వారితో నీ ఉద్యోగంను విడిచిపెట్టు అన్నారు. First, come out of your job. మొట్టమొదటిగా నీ ఉద్యోగం నుంచి బయటికి రా అన్నారు. Come out of your Babylon. ఆ బబులోను నుంచి బయటికి రా. God is going to destroy Babylon. దేవుడు బబులోను నాశనం చేయబోతున్నాడు. You are the member of the Babylon. ఆ బబులోనులో నివాసిని. You are staying safely there. అక్కడ నువ్వు ఎంతో క్షేమంగా నివసిస్తున్నావు. Nobody is there to warn you. ఎవరు కూడా నిన్ను హెచ్చరించడానికి అక్కడ లేరు. Yeah, you are safe and your family is also safe. నీవు క్షేమంగానో, నీ కుటుంబము, మరి అందరు కూడా అక్కడ క్షేమంగా ఉన్నారు. Because you are earning money. ఎందుకంటే నువ్వు అక్కడ Your సంపాదిస్తున్నావు. money is blinding you. నీ సంపాదన నిన్ను You have బంధించుతుంది. become a blind woman. నీవు గ్రుడ్డి వ్యక్తిగా You మారావు. have become a blind man. నీవు గ్రుడ్డివాడవుగా మారావు. Working for your belly. నీ పొట్ట కోసం How పనిచేస్తావు. long you work for your belly? ఎంతకాలం నీ పొట్ట కొరకే పనిచేస్తావు. You are of the earthly side. You are on the side of the devil. నువ్వు కేవలము భూ సంబంధమైన వ్యక్తి, You సాతాను are వైపు an earthly ఉన్నావు. man. నీవు భూ సంబంధివి. You are satisfied with your small money. నీ ధనమును బట్టి సంతృప్తి God చెందుతున్నావు. wants to use you greatly. దేవుడు నిన్ను గొప్పగా God వాడుకోవాలనుకుంటున్నాడు. wants to come up to the mount. దేవుడు ఆ ఉన్నత శిఖరం వరకు నిన్ను తీసుకురావాలనుకుంటున్నాడు. Yeah, He wants to do great things there. అక్కడ గొప్ప కార్యాలు చేయించాలనుకుంటే Your heart has become so earthly. నీ మనసు మాత్రం ఎంతో భూ సంబంధమైనదిగా It మారింది. is not enlarged. అది విశాలపరచబడి లేదు. Your heart is not enlarged. నీ హృదయం విశాలంగా లేదు. Your eyes are blind. నీ కన్నులు You are గ్రుడ్డిగా not asking God, నీవు దేవుణ్ణి అడగలేకపోతున్నావు. Lord, shall I come now? ప్రభా, ఇప్పుడు నేను రావాలా? When God sees at your heart, దేవుడు నీ హృదయం వైపు చూసినప్పుడు your heart is not like Ezekiel's heart. నీ హృదయము యెహెజ్కేలు హృదయం వంటిదిగా ఎంత మాత్రం లేదు. Yeah, you are satisfied with your small things. నీవు చేసే చిన్న చిన్న పనులను బట్టి సంతోషంగా ఉన్నావు. God wants you to do greater things. దేవుడు నీవు గొప్ప కార్యాలు చేయాలని That's చూస్తున్నాడు. what Jesus also said. అదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా చెప్పారు. Those who you are believing in me, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో you will do greater things than me. వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. Such a spirit you are not able to experience. అలాంటి ఆత్మ కలిగిన పరిస్థితి నువ్వు That's అనుభవించలేకపోతున్నావు. why you are of the earthly man. అందుకే నువ్వు భూ సంబంధివి. You don't have any great things. నీకు ఏ గొప్ప కార్యాలు లేవు. Always you think, I cannot do. అన్ని వేళలా నేను చెయ్యలేను అని You are తలస్తావు. not experienced the doings of the Holy Spirit. పరిశుద్ధాత్ముని కార్యము జరగడం అనేది నువ్వు అనుభవించలేకపోతున్నావు.